ఎప్పుడైనా పెన్ డ్రైవ్ నుంచి మనం డేటా కాపీ చేస్తుంటాం. కాపీ చేస్తున్నప్పుడు పెన్ డ్రైవ్లో లేకపోతే సిస్టమ్ నుంచి మనం పెన్ డ్రైవ్కి డేటా కాపీ చేస్తున్నాం, వాయిస్ వర్సా. ఓకే. కాపీ చేసినప్పుడు లెట్ ఇట్ బి యువర్ పెన్ డ్రైవ్ కెపాసిటీ ఈజ్ 5 GB అనుకోండి. డేటా కాపీ చేసినప్పుడు డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్ పెన్ డ్రైవ్లో ఉన్న కెపాసిటీ సరిపోకపోతే, అంటే 5 GB అనేది అది ఫుల్లీ ఆక్యుపైడ్ అయిపోతే ఏమవుతుంది, ద ఎంటైర్ ఆగిపోతుంది. డేటా విల్ బి గోయింగ్ టు బి స్ట్రక్. స్టాప్. అదే కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్, ఎస్పెషల్లీ ఇట్లా డివిడి లాంటివి, లేకపోతే కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ అయితే 99 వచ్చినా కూడా లాస్ట్ మినిట్లో అది డిస్టర్బెన్స్ జరిగినా కూడా ద ఎంటైర్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఈజ్ గోయింగ్ టు బి కరప్టెడ్. కరెక్ట్. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి. ఓకే. ఓకే. సో అందువల్ల ఏం చేస్తుంటాము అంటే whenever we are performing any kind of activity, we make sure that the data should be existed. అందుకే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తామంటే డేటా ఉండేలాగా మనం ప్రైమరీగా చూసుకుంటాం. ఓకే. బట్ ఆల్ ద కేసెస్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్. ఓకే. సో బియాండ్ ద లిమిట్ వచ్చినప్పుడు మనము ఏ రకంగా చేయగలము అనేది సిచ్యువేషన్. ఓకే. సో హియర్ ఈస్ దట్ ఎక్స్టెండింగ్ ఆఫ్ file system. So extending of file system is a very important. అది స్క్రీన్ షేర్ కాలేదు బ్రో ఇంకా. Screen over 1 minute. ఇప్పుడు So extending of file system. So extending of the file system primarily taken care by the, అంటే ఎలాగంటే వీ హ్యావ్ అ స్పేస్. సో నిన్న మనం ఏం చేసాము, సో 10 GB ఆఫ్ ఫైల్ సిస్టమ్ అనేది ఐ యాడెడ్. ఈ 10 GB ఆఫ్ ఫైల్ సిస్టంలో నేనేం చేశాను, 5 GB ఆఫ్ స్పేస్ అనేది ఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేశాను. ఓకే. రైట్. సో ఇన్ మై వ్యాలెట్ ఆర్ ఇన్ మై వాల్యూమ్ గ్రూప్, ఆ వాల్యూమ్ గ్రూప్లో ఇంకా ఎంత ఉంది, 5 GB అనేది ఉంది. సో we will be having multiple scenarios. This is a scenario 1. Scenario 1 అంటే ఏంటి అంటే, సో let it be your account, you have a 10,000. సో మంత్లీ మీకు 5,000 అనేది జనరల్గా మీరు ఎక్స్పెన్స్ అనేది మీరు ఉండడానికి, లేక రెంట్ కానీ లేకపోతే 5,000 అనేది మీకు జనరల్గా అవుతుంది. ఓకే. సో బట్ ద థింగ్ ఈస్ దట్ ఆ పర్టికులర్ మంత్లో మేబీ డ్యూ టు ద ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏమైనా ఫెస్టివల్స్ కానీ, ఓకే, దెర్ ఈజ్ ఏ 3,000 అనేది ఎక్స్ట్రా అనేది ఎక్స్పెన్స్ అనేది జరిగింది. ఆ 3,000 అనేది ఏమవుతుంది, మీ దగ్గర ఎక్స్ట్రా మిగిలిన 5,000 నుంచే తీస్తారు. రైట్. మీన్స్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ యు ఆర్ హ్యావింగ్ ద ఎక్సెస్ ఆఫ్ 5,000. యు ఆర్ గోయింగ్ టు యూస్ 3,000 ఫ్రమ్ ద సేమ్ బ్యాంక్. అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ నుంచే మీరు యూజ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ సిచ్యువేషన్. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే, లెట్ బి ఐ విల్ షో యూ. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే, వెన్ యూ హ్యావ్ ఎ అమౌంట్ యు ఆర్ యూజింగ్ ఇన్ టు ద సేమ్ సినారియో. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఆ ప్రాసెస్ అనేది లేకపోతే ఏం చేస్తాము అనేది, దట్ ఈస్ అ సినారియో 2. సినారియో 1 అంటే ఏంటి, యూ నీడ్ టు హ్యావ్ ఎ స్పేస్. సినారియో 2 అంటే యూ డోంట్ హ్యావ్ ద స్పేస్. సో ఇప్పుడు మన సిచ్యువేషన్ ప్రకారం వెళ్తే, నిన్న మనం ఏం చేసాము, ఒక 10 GB అనేది సర్వర్కి అటాచ్ చేసాము. రైట్. 10 GB సర్వర్కి అటాచ్ చేసి ఫ్రమ్ దేర్ వీఆర్ పర్ఫార్మ్ ద సమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్స్, అంటే ఒక కొత్త ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అనేది చేసాము. రైట్. సో ఇప్పుడు ఏంటి అంటే, నా వాల్యూమ్ గ్రూప్లో స్పేస్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో స్టెప్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ when we want to increase space of any file system, we validate volume group. If we have space, then we will
increase the LVM అంటే LSBLకి ఫస్ట్ ట్రిగ్గర్ చేస్తాము. వన్స్ ట్రిగ్గర్ చేసిన తర్వాత VGS అనేది ట్రిగ్గర్ చేస్తాము. అండ్ VGS తర్వాత వీఆర్ గోయింగ్ టు ఇఫ్ యూ హ్యావ్ ఎ స్పేస్ ఇన్ వాల్యూమ్ గ్రూప్ LV extend -L plus 5 GB slash LVM path. This is to extend the LVM. Okay, df-h slash app. This is to validate. So once it is done, then we are going to check them. Okay, so here ఫైల్ సిస్టమ్ ప్రకారము సమ్ ఆఫ్ ద కమాండ్స్ అనేవి వాడతాము. like xfs underscore growfs resize to fs. సో ఈ కమాండ్స్ అనేవి మాడిఫై చేసి సో ఇవన్నీ మళ్ళీ నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ప్రజెంట్ ఓకే మన సిచ్యువేషన్ ఏంటి అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ స్పేస్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ దిస్ టైప్ ఆఫ్ యాక్షన్స్. ఓకే, మన దగ్గర డబ్బులు ఉంటే మనం ఈ రకంగా మనం పర్ఫార్మ్ చేస్తాం. అది సినారియో 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నా దగ్గర ఏంటంటే నా దగ్గర స్పేస్ అనేది అంటే వీఆర్ గోయింగ్ టు ఇంక్లూడ్ ద ఎస్టర్డే టాపిక్. అంటే నిన్న టాపిక్కే మళ్ళీ నేను పర్ఫార్మ్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రిఫ్రెష్ ద మై ఫైల్ సిస్టమ్. సో LSBLకే టైప్ చేశాను, 10 GB అనేది రిఫ్లెక్ట్ అయింది. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ PV create /dev /SDA. సో PV అనేది క్రియేట్ అయింది. తర్వాత PV క్రియేట్ అయిన తర్వాత మనము VG క్రియేట్ చేస్తాము. VG క్రియేట్. ఓకే, సో సో నిన్న సేమ్ థింగ్ నిన్న చేసిన టాపిక్కే చేస్తున్నాం. ఎందుకంటే దట్ ఫైల్ సిస్టమ్ అనేది నేను రిమూవ్ చేశాను కాబట్టి ఐ వాంట్ టు ప్రొసీడ్ ఫ్రమ్ ద బ్యాక్. VG నేమ్, VG డేటా, ఓకే, అండ్ పాత్ /dev /SDA. VG అనేది క్రియేట్ చేశాను. సో VG అనేది క్రియేట్ చేస్తాను. నా వన్స్ VG అనేది క్రియేట్ చేసిన తర్వాత దెన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ LV అనేది క్రియేట్ చేస్తున్నాను. LV క్రియేట్. సో మనం ఇక్కడ ఏంటి -L. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు యూస్ ద సమ్ 5 GB. లెట్ ఇట్ బి 5 అంటే కన్ఫ్యూజ్ వస్తుంది కాబట్టి లెట్ ఇట్ బి ఒక 3 GB ఆఫ్ ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. LV యాప్. ఓకే, అండ్ LV నేమ్ అండ్ VG నేమ్ అనేది క్రియేట్ చేసాము. అది డేటా దగ్గర డేట్ అని రాస్తాను అందుకే. ఓకే ఓకే, సో VGS LVS. సో మనం క్రియేట్ చేసాము. LVM క్రియేట్ అయిపోయిన తర్వాత లెట్ ఇట్ బి ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ ఎ 7 GB అనేది ఫ్రీ ఉంది. అంటే 10,000 మీరు 3,000 ఇచ్చేసుకున్నారు, 7,000 అనేది ఇట్ ఈజ్ యువర్ ఇన్ బ్యాంక్. ఓకే, సో LV డిస్ప్లే అని కొట్టామంటే ద లాస్ట్ వన్ ఈజ్ ద వన్ విచ్ we created the LVM. So now next step is
ఫైల్ సిస్టమ్ క్రియేషన్ mkfs డాట్ ext4. సో క్లయింట్ వచ్చి నాకు ext4 చెప్పాడు కాబట్టి ఐఎమ్ క్రియేటింగ్ ద ext4 అండ్ ద పాత్ ఆఫ్ ఎల్విఎం అనేది పాత్ అనేది షేర్ చేశాను. సో వన్స్ పాత్ అనేది షేర్ చేసిన తర్వాత నౌ ఇట్స్ క్రియేటెడ్. నౌ ఐ నీడ్ టు గో ఫర్ మౌంట్ స్లాష్ యాప్. సో రైట్ నౌ దిట్స్ అ పర్ఫెక్ట్. ఇది నిన్న మనం చేసిన సినారియో. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి? వీఆర్ గోయింగ్ విత్ టుడే సినారియో ఏంటి? క్లయింట్ వచ్చి ఓకే ఈ రకంగా మేము మెయింటెనెన్స్ యాక్టివిటీ చేస్తున్నాము. సో డ్యూ టు దట్ వీ నీడ్ టు పర్ఫార్మ్ ద సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్టెండింగ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. ఎక్స్టెండింగ్ అనేది చేయాల్సి వస్తుంది అని చెప్పాడు. లెటర్ బి హీ వాంట్ టు ఎక్స్టెండ్ ద 5 GB. ప్రజెంట్ ఆల్రెడీ ఎంత ఉంది? ఒక 3 GB, 2.8 అనేది కరెంట్ వాల్యూ. బట్ ఎగ్జాక్ట్లీ ద వాల్యూ ఈజ్ దట్ 2.9 GB. అంటే ఆ ఎక్స్ట్రా 1 GB అనేది ఇట్ విల్ బి ఆక్యుపైడ్ బై ద జర్నలింగ్ అనేది ఆక్యుపై చేసుకొని ఉంటుంది. సో క్లయింట్ ఓకే. చెప్పాడు he want to extend the file system. So first step is that I'm going to validate whether my volume group is a have a space. వాల్యూమ్ గ్రూప్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లాంటిది. సో ఇప్పుడు నీది 3000 అనేది యూ స్పెండెడ్. సో యూ వాంట్ టు యూ గాట్ సమ్ ఎక్స్పెన్సెస్. సో మీరు ఆటోమేటిక్గా ఏం చేస్తారు? యూ వాంట్ టు చెక్ ద యువర్ వాల్యూమ్ గ్రూప్ అంటే యువర్ బ్యాంక్ అకౌంట్ అంతే కదా. నీ ఫోన్పే అకౌంట్లో అమౌంట్ ఉందో లేదో, వ్యాలెట్లో ఉందా లేదని చెక్ చేసుకుంటాం, రైట్? దెన్ ఓన్లీ Yes. యువర్ గోయింగ్ ఫర్ ద ప్రొసీడింగ్. సో యూ హ్యావ్ ఎ స్పేస్, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, దెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ బై యూజింగ్ ద కమాండ్స్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము? వీజీలో మన స్పేస్ ఉంటే, సో ఇఫ్ యూ హ్యావ్ ద స్పేస్ ఇన్ ఏ వాల్యూమ్ గ్రూప్, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? డైరెక్ట్లీ 1 minute. సో మనకి వీజీలో అనేది స్పేస్ ఉంటే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము? వీఆర్ గోయింగ్ టు ఎక్స్టెండింగ్ ఆఫ్ ఎల్వి. అంటే ఐ హ్యావ్ ఎ స్పేస్ ఇన్ వీజీ. ఓకే, వాట్ ఈస్ ద ఎల్విఎం క్లయింట్ ఈజ్ లుకింగ్? క్లయింట్ అనేది తను చూస్తున్నది th/app. సో ఈ పర్టికులర్ ఎల్విఎం పాత్ని మనము ఎక్స్టెండ్ చేస్తాము. ఎల్వి ఎక్స్టెండ్ కమాండ్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి బ్రో. మనం జనరల్ టర్మినాలజీలో మాట్లాడే మాటలే కమాండ్స్ కింద ఉంటాయి. ఎల్వి ఎక్స్టెండ్ అంటే ఎక్స్టెండింగ్, ఎల్వి క్రియేట్ అంటే క్రియేషనింగ్, ఆ రకంగా. లెటర్ బి క్లయింట్ ఏం చెప్పాడు? 5 GB నాకు ఎక్స్ట్రా యాడ్ చేయి అని చెప్పాడు. సో 5 GB అనేది ఆ పర్టికులర్ పాత్కి మనము యాడ్ చేస్తున్నాం. సో ఎల్వి ఎక్స్టెండ్ ఈజ్ అ కమాండ్. -l ఈజ్ నథింగ్ బట్ మామూలుగా మనకి లిస్ట్ అవుట్ అవ్వడానికి. సో ఇందాక మనం ఏం చేసాము? క్రియేషన్ చేసాము 3 GB అనేది. సో ఇక్కడ ఏం చేసాము? 5 GB అనేది పర్టికులర్గా మనం యాడ్ చేస్తున్నాము, ప్లస్ 5 GB. ఇంతకుముందు ప్లస్ ఇవ్వలేదు, జస్ట్ మనం ఏం చేసాము? క్రియేట్ చేయడానికి 2 GB అనేది ఇచ్చాము. సో ఇక్కడ నేను ఎక్స్టెండ్ చేశాను. చేసిన తర్వాత ఐ నీడ్ టు వ్యాలిడేట్, రైట్? అంతకుముందు స్పేస్ ఉంది 2.9 GB ఉంది, ఇప్పుడు కూడా ఎంత ఉంది? 2.9 GBనే ఉంది, Yeah. రైట్? అంటే ద స్పేస్ ఈజ్ నాట్ రిఫ్లెక్టెడ్. అంటే నువ్వు అమౌంట్ అనేది సమ్వన్కి నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు. Hmm. ఓకే, నీ దగ్గర 7,000 ఉంది, ఒక 5,000 అయినా ట్రాన్స్ఫర్ చేసావు. ఆటోమేటిక్గా నీ అకౌంట్లో 5,000 అనేది డిడక్ట్ అవ్వాలి, రైట్? Yes. 7,000లో 5,000 అనేది డిడక్ట్ అవ్వాలి. సో దట్ షుడ్ బి షోన్ ఇన్ టు ది ట్రాన్సాక్షన్. కానీ అది డిడక్షన్ కింద చూపించట్లేదు, అంటే ట్రాన్సాక్షన్ జరగలేదనే కదా. ఆర్ ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టెడ్, అది ప్రాపర్గా Reflecting. రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండడం వల్ల అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము? వీఆర్ గోయింగ్ టు రిఫ్రెష్ ద పేజ్. సో వీ హ్యావ్ ఎ 2 types ఆఫ్ ద థింగ్. ext4 ఫైల్ సిస్టమ్ అయితే వీఆర్ గోయింగ్ విత్ అ మెకానిజం ఆఫ్ రీసైజ్ టు ఎఫ్ఎస్. రీసైజ్ టు ఎఫ్ఎస్ అనేది ఇఫ్ వీఆర్ యూజింగ్ ద ext
ఫోర్ ఫైల్ సిస్టమ్, ఈఎక్సి ఆల్ ఫోర్ ఫైల్ సిస్టమ్ కానీ ఈఎక్స్టీ ఆల్ ఫైల్ సిస్టమ్ కానీ సో రీసైజ్ టు ఎఫ్ఎస్ అండ్ వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ యువర్ ఎల్వి. సో ఇది ఏం చేస్తుంది అంటే జస్ట్ ఇట్స్ అ రిఫ్రెషింగ్. ఇక్కడ మనం ఏం చేయము. ఇందాక మనము ఫైల్ సిస్టమ్ రిఫ్లెక్ట్ అవ్వకపోతే మనము యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, రిఫ్రెష్ చేస్తాము, రైట్. ఇక్కడ కూడా ఏంటి, రిఫ్రెష్ చేస్తాం అంతే. వీఆర్ నాట్ డన్ ద ఎనీ కాన్ఫిగరేషన్ చేంజెస్, ఎటువంటి కాన్ఫిగరేషన్ చేంజెస్ కానీ ఏవి చేయలేదు. జస్ట్ ఐ డిడ్ ద రిఫ్రెష్. రిఫ్రెష్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమైంది, ద అమౌంట్ ఆఫ్ ద వాల్యూ ఈజ్ రిఫ్లెక్టెడ్. ఓకే, రిఫ్లెక్టెడ్ అనేది జరిగింది. సో రైట్ నౌ ద స్పేస్ ఈస్ అప్ హియర్. సో ఈ రకంగా మనము ఫైల్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ అనేది చేస్తాం. Okay. You got a point, right? So this is the Yeah. scenario where you have a space. నీ దగ్గర స్పేస్ ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి మనము పర్ఫామ్ చేస్తాం. ఓకే, సో దెర్ ఈస్ వన్ మోర్ సినారియో. ఇంతవరకు మనం ఏం చేస్తాము, వెన్ ఇన్ యువర్ వ్యాలెట్ యు హ్యావ్ ఏ సమ్ స్పేస్. నీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు నువ్వు ఈ రకంగా చేస్తావు. దట్స్ అ వెల్ అండ్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్పేస్, నీ దగ్గర అమౌంట్ లేదు. ఓకే, సో లెటర్ బి ఇక్కడ నా దగ్గర వీజీలో ఎంత ఉంది ఇప్పుడు. ఇప్పుడు వన్ మోర్ సినారియో ఏంటంటే, క్లయింట్ ఏం చెప్పాడు, డిఎఫ్ఎఫ్ అనే యాప్ కొడితే ఇట్ ఈస్ షోయింగ్ ఈ 7.8 GB, లిటిల్ బి సమ్ 8 GB అనేది చూపిస్తుంది. ఓకే, సో క్లయింట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏం చెప్పాడు, ఓకే మేము ఇంకో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ చేస్తున్నాము, సో ఆన్ ఆఫ్ సడన్ మాకు ఇంకొక 5 GB కంపల్సరీ అటాచ్ చేయాలి అన్నాడు. ఓకే, సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆన్ ఫ్లై డెసిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇమీడియట్గా వాడు చేస్తున్నప్పుడు కాబట్టి ఇలాంటివి వస్తాయి. కానీ మన వాల్యూమ్ గ్రూపులో ఎంత ఉంది స్పేస్, 2 GBనే ఉంది. 2 GB. సో దట్స్ ద సేమ్ సినారియో. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది, 7,000లో 5,000 ట్రాన్స్ఫర్ చేశావు, 2,000 ఇస్ ద అమౌంట్ యూ ఆర్ హ్యావింగ్. ఓకే, ఆ 2,000 కూడా నువ్వేం చేస్తావు, లెట్ ఇట్ బి అగైన్ నీకు ఇంకొక 5,000 రిక్వైర్మెంట్ వచ్చింది. నీ దగ్గర ఉన్న 2,000 నువ్వేం చేస్తావు, మిగతా 3,000 యు ఆర్ గోయింగ్ టు బారో ఫ్రమ్ ద సమ్వన్, రైట్. అంటే అది మీ ఫ్రెండ్ దగ్గర నుంచి కానీ, లేకపోతే యు ఆర్ యూజింగ్ ద క్రెడిట్ కార్డ్ కానీ, మీన్స్ యు ఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సమ్వన్. సో అదే సర్వర్ సైడ్ ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ ద స్టోరేజ్. వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ ద స్టోరేజ్ అనేది మనము రిక్వెస్ట్ చేస్తాం. గోయింగ్ టు హియర్ అండ్ లెట్ ఇట్ బి, ఇక్కడ ఆల్రెడీ 10 GB ఉంది. మనం స్టోరేజ్ టీమ్కి మళ్ళీ అగైన్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాము, ప్లీజ్ యాడ్ 5 more GB, 5 more GB అటాచ్ చేయమని చెప్తాం అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, 5 GB అనేది అటాచ్ చేసి మనకు చెప్తారు. చెప్పిన తర్వాత ఆబ్వియస్లీ వాట్ ఈస్ ద ప్రాసెస్, దట్ ఇస్ ద సేమ్ ప్రాసెస్. మనకు 5 GB అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి, కానీ రిఫ్లెక్ట్ అయిందా, రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో రిఫ్లెక్ట్ అవ్వకపోతే అగైన్ వీఆర్ గోయింగ్ విత్ ఫర్ కమాండ్ అనేది ట్రిగ్గర్ చేస్తాము. సో ఈ ఫర్ కమాండ్ అనేది ట్రిగ్గర్ చేసిన తర్వాత ఆటోమేటికలీ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్. సో వాల్యూమ్ గ్రూప్ పరంగా, పీవీస్ పరంగా ఆల్రెడీ ఒక పీవీ ఉంది మన దగ్గర, ఒక వీజీ ఉంది. సో ఇప్పుడు ప్రాసెస్ ప్రకారం వెళ్తే, ఇప్పుడు నీ వాల్యూమ్ గ్రూపులో అమౌంట్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలవు, అంతేనా. ఇప్పుడు మీ ఫ్రెండ్కి నువ్వేం చెప్తావు, ఓకే యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ ద అమౌంట్ టు సమ్ వన్ ఆఫ్ యువర్స్, ఓకే, కానీ నీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి తక్కువ పడింది. సో యూ ఆస్క్ ద సమ్ ఆఫ్ అమౌంట్ టు ద యువర్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ని ఆ థర్డ్ పర్సన్ ట్రాన్స్ఫర్ చేయమంటావా, లేకపోతే నీకు ట్రాన్స్ఫర్ చేయమంటావా. నీకు ట్రాన్స్ఫర్ చేస్తే ఆటోమేటిక్గా నీ వ్యాలెట్లో లోడ్ అయిపోతుంది. ఫ్రమ్ దేర్ యూ వాంట్ టు డూ ద పర్ఫార్మ్ ద యాక్షన్స్ యాజ్ పర్ యువర్ విష్, రైట్. సో ఇక్కడ మన వ్యాలెట్ అంటే ఏంటి, వాల్యూమ్ గ్రూప్, రైట్. వాల్యూమ్ గ్రూప్లోకి అటాచ్ చేయడం అంటే ఏంటి, సో రైట్ నౌ 5 GB అనేది క్రియేట్ అయింది. ఈ 5 GB నేనేం చేస్తాను, రా డిస్క్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం.
యాజ్ పర్ ద ఎస్టర్డే కాన్వర్జేషన్. ఓకే. దానికోసం మనం ఏం చేస్తాము, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ పీవీ ఆన్ పర్టికులర్ పీవీ క్రియేట్ స్లాష్ dev SDB. నేనేం చేశాను, ఇంకో పీవీ అనేది క్రియేట్ చేశాను. ఓకే. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ ఫ్రెండ్ ఫస్ట్ నీకు ట్రాన్స్ఫర్ చేయడానికి తనకంటూ అకౌంట్ ఉండాలి కదా. యూ గోట్ అ పాయింట్ రైట్. ఓకే, ఆన్లైన్లో నీకు ఫోన్పేలో ట్రాన్స్ఫర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ నీడ్ టు హ్యావ్ ఏ అకౌంట్. ఆ అకౌంటే ఎస్డిబి, రైట్. సో ఇక్కడ ఏం చేసాము, 5 GB అనేది అటాచ్ చేసాము. అటాచ్ చేసిన తర్వాత తను ఏం చేశాడు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు తన అకౌంట్లో 5000 ఉంది. ఇప్పుడు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు నీ అకౌంట్ అంటే ఏంటి, వీజీ డేట్. ఓకే, నీ అకౌంట్ అంటే ఏంటి, నీ వ్యాలెట్కి డైరెక్ట్గా తను ట్రాన్స్ఫర్ చేయడం. సో దాట్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ బై యూజింగ్ ద వీజీ ఎక్స్టెండ్. ఓకే. వీజీ ఎక్స్టెండ్. వీజీ ఎక్స్టెండ్లో మనం ఏం చేస్తున్నాము, మన యొక్క వీజీ నేమ్ ఏది, దిస్ ఇస్ ద అవర్ వీజీ. ఈ వీజీ నేమ్కి కొత్తగా మనం క్రియేట్ చేసిన దాన్ని అటాచ్ చేస్తున్నాం. ఓ ఎన్ మిస్ అండి, ఈఎక్స్టీ అండి. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేశాడు, మీ ఫ్రెండ్ నీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక్కడ వాల్యూ అనేది మారిందా, నంబర్ ఆఫ్ పీవీస్ ఆర్ 2. ఓకే, సో పీవీస్ కొడితే ఏమవుతుంది, ఇక్కడ 5 GB 2 GB కనిపిస్తుంది. కానీ రెండిట్లో కూడా వాల్యూమ్ గ్రూప్ ఏది కనిపిస్తుంది, ఒకే వాల్యూమ్ గ్రూపే. అంటే రైట్ నౌ దే యాడెడ్ ద స్పేస్ టు ద యువర్ వాల్యూమ్ గ్రూప్. ఓకే, సో వాల్యూమ్ గ్రూప్లో స్పేస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మనము, ఎల్వి ఎక్స్టెండ్ అనేది చేస్తాం, రైట్. సో ఇందాక మనం చేసిన ప్రాసెస్సే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎల్వి ఎక్స్టెండ్ మళ్ళీ ఇంకో 5 GB అటాచ్ చేస్తాము. అటాచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదేమవుతుంది, రిఫ్లెక్ట్ అవ్వదు. ఆటోమేటిక్గా అది రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ విత్ అ మెకానిజం ఆఫ్ రీసెస్ టు ఎఫ్ఎస్ అనేది సింపుల్గా రిఫ్రెష్ చేయడం అన్నమాట. రిఫ్రెష్ చేస్తాము, DFFNTH/M, ఆటోమేటిక్గా 13 GB అనేది రిఫ్లెక్ట్ అయింది. ఓకే, సో యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, రైట్. ద కాన్సెప్ట్ ఈస్ వెరీ క్లియర్ హియర్. వెన్ యూ హ్యావ్ ఎ స్పేస్, వెన్ యూ డోంట్ హ్యావ్ ద స్పేస్. అంటే నీ వ్యాలెట్లో డబ్బులు ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావో, నీ వ్యాలెట్లో డబ్బులు లేనప్పుడు నువ్వు ఎలా చేస్తావు. దిస్ ఈస్ ద హౌ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇట్. సో దెర్ ఈస్ అ వన్ మోర్ సినారియో. ఇప్పుడు క్లయింట్ ఏం చెప్పాడు, DF-TH/app అని కొట్టినప్పుడు ద స్పేస్ ఇట్ ఈస్ లిస్టింగ్ ఆఫ్ లెట్ ఇట్ బి ext4 ఫైల్ సిస్టమ్ అనేది చూపిస్తుంది. ఓకే, నౌ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ext4 ఫైల్ సిస్టమ్. ఓకే, క్లయింట్ అనేది స్పెసిఫిక్గా ఏం చెప్పాడంటే, ఓకే యాక్చువల్గా మనకి ext4లో సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఉన్నాయి, XFSలో సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఉన్నాయి. క్లయింట్ వచ్చి XFSలో జర్నలింగ్ వల్ల వీటి వల్ల అడ్వాన్స్ మెకానిజం వల్ల తను మూవ్ ఆన్ అవ్వాలనుకున్నాడు. తను ఏం చెప్పాడు, ఓకే సో we want to move the advanced features of XFS. Could you please convert my file system into XFS అని చెప్పాడు. సో ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో తీసుకుంటే, యూ హ్యావ్ ఏ నార్మల్ నోకియా బేసిక్ మొబైల్ ఉంది. ఓకే, సో యూ హ్యావ్ ఏ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. సో ద థింగ్, నీ రిక్వైర్మెంట్ ఎలా ఉంది, నా నోకియా ఫోను ఆటోమేటిక్గా ఆండ్రాయిడ్ ఫోన్ అయిపోవాలి అని అనుకున్నావు. ఓకే, బట్ ద థింగ్ ఈజ్ దట్ దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ కన్వర్టర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాని ద్వారా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, కానీ వెన్ యూ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ, ఓకే ఆటోమేటిక్గా ఓల్డ్ డేటా అనేది కరప్ట్ అయిపోతుందా, ద మెకానిజం అండ్ ఆర్కిటెక్చర్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్. ఇప్పుడు మన విండోసే ఉంది, విండోస్ 10 నుంచి విండోస్ 11కి నువ్వు మైగ్రేట్ చేసావు, ఆటోమేటిక్గా విండోస్ 10లో ఉన్న ఆర్కిటెక్చర్ అనేది కరప్ట్ అయిపోతుంది, రైట్. అండ్ యువర్ డేటా ఈజ్ గోయింగ్ టు బి కొలాప్స్, రైట్. సో దిస్ ఈజ్ ద నాట్ రికమెండబుల్.
మీన్స్ కన్వర్షన్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్స్ ఈజ్ అన్ ఆటో రికమెండబుల్. అంటే కన్వర్షన్ అనేది ఎందుకు రికమెండబుల్ కాదు అనుకుంటే, కన్వర్షన్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్. సో ఈ కన్వర్షన్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ అనేవి మనకి జనరల్గా వస్తూ ఉంటాయి అన్నమాట. మీన్స్ కన్వర్షన్ ఫ్రమ్ ఈఎక్స్టీ టు ఎక్స్ఎఫ్ఎస్ ఆర్ వైస్ వర్సా, ఆర్ వైస్ వర్సా. ఈ రకంగా ఉన్నప్పుడు మీన్స్ బేసిక్గా టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి చేస్తాం. ఎస్, మనం కన్వర్ట్ చేయలేమంటే ఎస్ వీ కెన్ కన్వర్ట్ బట్ ఇట్స్ నాట్ రికమెండెడ్. అది రికమెండెడ్ కాదు. ఎందుకంటే కన్వర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, డేటా గోయింగ్ టు బి లాస్ అండ్ ఆర్కిటెక్చర్ విల్ చేంజ్. సో డేటా లాస్ అవుతుంది, ఆర్కిటెక్చర్ కూడా చేంజ్ అవుతుంది. సో జనరల్ ప్రాసెస్ ఏంటి అంటే, ఓకే, ఇఫ్ యూజర్ రెడీ ఫర్ దిస్, యూజర్ రెడీగా ఉంటే అలాంటప్పుడు ఏం చేస్తాము, కేస్ 1 కన్వర్షన్ అనేది చేస్తాం. కన్వర్షన్ అనేది ఏం చేస్తాను, ద ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్. ఫస్ట్ df-th/యాప్ యాప్ అని చెక్ చేస్తాను. యాప్ అని చెక్ చేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు వ్యాలిడేట్ సమ్ ఆఫ్ ద థింగ్ లైక్ ఎంకేఎఫ్ఎస్. ఇంతకుముందు మనం ఏం చేసాము, లెట్ ఇట్ బి నా ఫైల్ సిస్టమ్ అనేది ext4 అనుకో. క్లయింట్ ఏం చెప్పాడు, ఎక్స్ఎఫ్ఎస్ అన్నాడు. ఎక్స్ఎఫ్ఎస్ అండ్ పాత్ ఆఫ్ ఎల్విఎం పాత్ అనేది మనం ఆటోమేటిక్గా యాడ్ చేస్తాం. సో ఇఫ్ నాట్ రిఫ్లెక్టెడ్ వీఆర్ యూజింగ్ లైక్ ఏ రీసెస్ టు ఎఫ్ఎస్ ఆర్ ఎక్స్ఎఫ్ఎస్ గ్రో ఎఫ్ఎస్ ఎల్విఎం పాత్ అనేది చేస్తాం. ఆటోమేటిక్గా ఇది కన్వర్ట్ అనేది అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇది కన్వర్షన్ అనేది జరుగుతుంది. బట్ ఇన్ దిస్ కన్వర్షన్ ప్రాసెస్ వీఆర్ నాట్ గ్యారంటీంగ్ ఫర్ ద డేటా. ఎప్పుడైనా మన మొబైల్ అనేది ఏదైనా కన్వర్షన్ కానీ లేకపోతే రిపేర్ వచ్చినప్పుడు మన మొబైల్ షాప్కి కానీ సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు వాడు ఏం చెప్తాడు, సార్ హ్యావ్ యూ టేకెన్ ద బ్యాకప్, నీ ల్యాప్టాప్ కానీ ఏదన్నా కానీ. ఎందుకంటే ఇఫ్ ఎ డన్ ద ఎనీ కైండ్ ఆఫ్ ద మైగ్రేషన్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ కానీ చేసినప్పుడు ద డేటా గోయింగ్ టు బి లాస్, ఐఎమ్ నాట్ గ్యారంటీంగ్ ఫర్ దట్ వన్ అని వాడు ముందే చెప్తాడు, రైట్? సో మనం ఏం చేస్తాము, ముందే డేటా బ్యాకప్ తీసుకొని అప్పుడే మనం ల్యాప్టాప్ వాడికి హ్యాండ్ ఓవర్ ఇస్తాము. దెన్ హీ విల్ గోయింగ్ టు బి పర్ఫార్మ్ ఇట్. మీన్స్ ద డిక్లిమినేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అనేది స్టార్టింగ్లోనే చెప్తారు. ఇక్కడ కూడా మనం ఏం చెప్తాము, యూజర్ అనేవాడు నో నాకు కావాలి అంటే యా వీ కెన్ పర్ఫార్మ్ ఇట్, బట్ డోంట్ ఆస్క్ మీ అబౌట్ ద డేటా. అంటే డేటా పొరపాటున ఏదైనా తప్పుగా మిస్ అయినా వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే. సో జనరల్గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఓకే యూజరు లెట్ ఇట్ బి అది బ్యాంక్ డేటా, ఓకే నాకు వద్దులే అని అంటే ద ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్. తనకి ఎంత కావాలి, 13 GB ఫైల్ సిస్టమ్ మనకి ext4 అనేది ఉంది, రైట్? సో మనకి ఏం చేయాలి, 13 GB ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టము కొత్తది క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసి ఓకే, సో ext4 నుంచి అంటే ఆ పర్టికులర్ ఓల్డ్ ఫైల్ సిస్టమ్ నుంచి ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్కి డేటా అనేది కాపీ చేస్తాం. అంటే పెన్ డ్రైవ్ నుంచి నీ ల్యాప్టాప్ నుంచి పెన్ డ్రైవ్ కాపీ చేసినట్టు. కాపీ చేసిన తర్వాత నవ్ యువర్ ఓల్డ్ న్యూ ఫైల్ సిస్టమ్ అనేది సేమ్ థింగ్ కాదు, తను ఎక్స్పెక్ట్ చేసిందేదే కదా. ext4 ఫైల్ సిస్టమ్ని అన్మౌంట్ చేస్తాం, అంతే. ద ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్. అంటే వాడు అనుకున్నదే మనం చేసాము, బట్ ద థింగ్ ఇస్ దట్ వీ పర్ఫార్మ్ ద సమ్ ఆఫ్ ఎక్స్ట్రా స్టెప్స్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనం చూసుకుంటే
Dump to FS అనేది కైండ్ ఆఫ్ ద టేకింగ్ ద బ్యాకప్. యూజువల్గా మనం బ్యాకప్ తీసుకోవడానికి ఈ dump to FS అనేది జనరల్గా వాడుతుంటాం. ఓకే, సో దిస్ కమాండ్ విల్ హెల్ప్ యూ అవుట్. చెప్పాలంటే ఈ కమాండ్ అనేది మన ఫైల్ సిస్టమ్ని, ఎస్పెషలీ మన ఫైల్ సిస్టమ్ని ఇది ఎటువంటి ఇష్యూ కాకుండా ఉండడానికి యూజువలీ వీఆర్ టేకింగ్ దిస్ వన్. ఓకే, సో మనకు పర్టికులర్ ఫైల్ సిస్టంలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా ఏమన్నా పర్టికులర్ థింగ్ అనేది జస్ట్ సేఫర్ సైడ్ వీఆర్ టేకింగ్ ద వాల్యూస్. అంటే సేఫర్ సైడ్ మనం వాల్యూస్ తీసుకోవడానికి డంప్ టు ఎఫ్ఎస్ అనేది బేసిక్ కాన్ఫిగరేషన్ ప్రకారం తీసుకుంటాం. దట్స్ అ కైండ్ ఆఫ్ ద బ్యాకప్. క్లయింట్ అనేవాడు చెప్తే మనం కావాలంటే తీసుకోవచ్చు, లేదు అనుకుంటే. సో లెట్ వి గో టు ద కాన్సెప్ట్ df-th/app. సో దిస్ ఇస్ ద ఫైల్ సిస్టమ్. సో క్లయింట్ ఏం చెప్పాడు, యూ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు ద పర్టికులర్ ఫైల్ సిస్టమ్ ఇంటూ ద mkfs.xfs and what is the path of your LVM. The path of LVM అనేది ఆటోమేటిక్గా ఇచ్చామనుకో, ఆటోమేటికలీ ఇట్ విల్ గోయింగ్ టు బి కన్వర్ట్. సో ఇది ఆల్రెడీ యూజ్లో ఉంది కాబట్టి వీఆర్ గెటింగ్ దిస్ ఇష్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇక్కడ మనకి యూజ్లో ఉంది కాబట్టి ప్రాబ్లము umount ఆర్ అన్మౌంట్ /app. ఫస్ట్ ఇక్కడ అన్మౌంట్ లేకపోతే కొన్ని కమాండ్లో umount ఉంటుంది. umount ఫస్ట్ మనము ఆ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద వాల్యూ. ఇక్కడ మనం ఏం చేస్తాము, /dev/ ఆ పర్టికులర్ ఫైల్ సిస్టమ్, ఆ ఫైల్ సిస్టమ్ ఏది ఉందో దానికి మనము వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్. లెట్ ఇట్ బి /dev/sda కానీ sdb కానీ మనం ఇస్తుంటాం అన్నమాట. sdb. సో లెట్ ఇట్ బి, సో ఇక్కడ మనం ఏది ఇచ్చాము, /unmount కన్వర్షన్ ఇచ్చాము, pvs డివైస్ బిజీ అని వస్తుంది. ఓకే, సో ఫైల్ సిస్టమ్ కన్వర్షన్ అండ్ నాన్ ఎల్విఎం బేస్డ్ ఈ రెండు టాపిక్స్ మనం కవర్ చేసామంటే ఓకే, వీఆర్ కవరింగ్ ద ఎల్విఎం. సో ద అజెండా ఈజ్ దట్ ప్రాబబ్లీ నీకు బై మ్యాక్సిమం ఓకే ఈ మంత్ ఎండింగ్కే మీకు మ్యాక్సిమం లైనక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, హియర్ అండ్ దేర్ అంటే ఒక 3-4 డేస్ అటు ఇటు. సో నెక్స్ట్ మంత్ ఒక 2 డేస్ అనేది మీకు VMware. Then by end of next month, okay, we are completing the Azure. Okay, so Azure we are going to spend the quality of time approximately some minimum of 10 to 10+ days అనేది మినిమం ఉంటాయి, 10 to 15 days అనేది బేసిక్గా. సో అజూర్లో ఎవ్రీ సర్వీసెస్ మనం చెప్పుకుంటూ వన్ బై వన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్వీస్ అనేది కన్వర్షన్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ గోయింగ్ టు బి కవర్ అప్. Okay, so maximum my expectation is that by next month
20th ఆర్ 25th మ్యాక్సిమం బిఫోర్ దట్. అంటే కంటిన్యూగా అంత పర్ఫెక్ట్గా జరిగితే ఏదైనా ఎక్స్టెండెడ్ టైం ఉండే వీకెండ్స్ కూడా కవర్ చేస్తే వీఆర్ గోయింగ్ టు కవర్ అప్ బిఫోర్ దట్ ఓన్లీ. ఓకే.